भविष्यति। नित्यानमद्विति शिवादि किरीटकोटि प्रत्युत्तदीप्तनवरत्न महप्रदाहैः नीराजनाविधिमुदानमुपादधानो శ్రీవేంకటేశ చరణో శరణం ప్రపద్యే. ప్రతిదినము బ్రహ్మ, మహేశ్వరుడు మొదలగు దేవతలు నమస్కరించేటప్పుడు వారి కిరీటములందలి మేలి నవరత్న కాంతులచే మంగళహారతిని పొందుతున్నాడా అన్నట్టున్న శ్రీవేంకటేశ్వరుని పాదయుగళాన్ని శరణు వేడుతున్నాను. శ్రీనివాసుని శ్రీచరణాలను ఆశ్రయిద్దాం, సకల శుభాలను పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న షష్ఠి పూర్తి కార్యక్రమానికి ఇవే మా సాదర ఆహ్వానం. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెల్లు. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెల్లు. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి. సర్వదేవతలకు ఆలవాలమై నిరంతరాయంగా భక్తజన సందోహంతో కిటకిటలాడే తిరుమల దివ్యక్షేత్రం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. ఆ జగత్ కళ్యాణ చక్రవర్తి దివ్య సముఖంలో పుణ్య దంపతులు స్వామివారి అనుగ్రహాన్ని పొంది ఆ బ్రహ్మాండ నాయకుని ఆస్థానంలో షష్ఠిపూర్తి జరుపుకున్నారు. మరి ఆ విశేషాలేంటో మనము చూద్దాం. అష్టాదశ సంస్కారాలలో ఒకటిగా మహర్షులచే బోధించబడిన వైదిక శాంతి యజ్ఞం మానవ జీవితంలో 60 సంవత్సరాలు గడిచాక వారికి జరిగే మానసిక శారీరక మార్పులు సుఖ సంతోషాలు కలిగేలా ఉండాలనే ఉద్దేశంతో జరుపుకునే ఉగ్రరథ శాంతి అనే శాంతి యజ్ఞం ఈ షష్ఠి పూర్తి. 60 ఏళ్ల పెళ్లిగా ఆనందోత్సాహాలతో జరుపుకునే ఈ ఉత్సవంలో పాల్గొనడం, అది తిరుమల క్షేత్రంలో జరుపుకోవడం మరెంత ఆనందదాయకం. కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో శ్రీవారి చరణసీమలో జరిగే ఈ షష్ఠిపూర్తి వ్రతంలో పాల్గొనడానికి విచ్చేశారు. మంగళ వాయిద్యాల సునాద నేపథ్యంలో, పేరంటాళ్ల పరిహాస వికాసాల్లో ఈ మండపం కళ్యాణ వేదికగా కనువిందు చేస్తోంది.
60 ఏళ్లకు మళ్లీ పెళ్లి కొడుకులైన వరులు నూతన వధువులుగా నూను సిగ్గుదొంతరలను గాంభీర్యం చాటున దాచుకున్న పెద్ద ముత్తైదువులు జన్మనిచ్చిన తల్లిదండ్రులను వధూవరులుగా వీక్షించి ఆనందంతో కేరింతలు కొట్టే పిల్లలు. ఇదొక అపురూపమైన వేడుక. జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుభవించగలిగిన వివాహ వేడుకను మరొక్కసారి అనుభవించే ఆనంద వీచిక. మాటల కందని భావాన్ని ఆనంద బాష్పాలు మాత్రమే వ్యక్తం చేస్తాయి. అంబరమంత ఆనందాన్ని పట్టి ఉంచలేక హృదయం చెమర్చుతుంది. ఈ అనుభూతులను ఆత్మీయుల ముందు వ్యక్తం చేసుకునే వేదిక షష్ఠిపూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానము అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని సన్నిధిలో ఇలాంటి షష్ఠిపూర్తి కార్యక్రమాలు శతమానోభావి కార్యక్రమాలు చేయడం చాలా శ్లాఘనీయమండి. మాకెంతో చాలా ఆనందంగా తృప్తిగా ఉంది. మేమే కాకుండా బంధువులు పిల్లలు అందరూ వచ్చి ఆ కార్యక్రమం తిలకించడం వలన మాకెంతో ఆనందంగా ఉంది. మా పెళ్లి కార్యక్రమాలు చూడకుండా ఇప్పుడు చూడడానికి అవకాశం ఇచ్చి ఇలా చేసినందుకు చాలా కృతజ్ఞతలండి. ఈ వ్రత విధానం పురాణాంతర్గతమైనది. స్కాంద మహాపురాణంలో షష్ఠ్యబ్ది వ్రతం గురించి వివరించబడి ఉంది. యజ్ఞ నిర్వహణకు సంసిద్ధులైన దంపతుల ముందు కలశాలను ప్రతిష్ఠించి ప్రోక్తించి 3,000,000 దేవతలను స్మరించి అర్చిస్తారు. ఈ వ్రత పూజా విధానంలో ముందుగా గణపతి పూజ చేసి అనంతరం కలశ పూజ, పుణ్యాహవాచనం జరిపి సప్త చిరంజీవులను 60 సంవత్సరాల అధిదేవతలను ఉత్తరాయణ దక్షిణాయన దేవతలను స్మరించి అర్చించడం జరుగుతుంది. ఆ తరువాత 6 ఋతువులను, 12 మాసాధిపతులను, 16 తిథులను, అష్టఝాములకు గల అధిదేవతలను, 11 రుద్రులను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. నవగ్రహాలను పూజించి నక్షత్రాది దేవతలను, 27 యోగాలను, 11 కరణాలను, నవదుర్గలను, సప్తలోక పాలకులను, వాస్తు పురుషాది దేవతలను మంత్రపూర్వకంగా అర్చిస్తారు. ఈ సందర్భంలో 12 రాసులను, అష్టదిక్పాలకులను, పంచరుద్రులను, పంచభూతాలను, 12 భక్తిపూర్వకంగా సేవిస్తారు. ఏ వ్రత విధానంలోనూ లేని విధంగా షష్ఠ్యబ్ది వ్రతంలో అనేక దేవతామూర్తులు అర్చింపబడడం విశేషం. మేము షష్ఠి చేసుకుందామని చెప్పి అనుకున్నాం. కానీ మన తిరుపతి దేవస్థానంలో చేయించుకుంటే బాగుంటుందని చెప్పి అందరం అంటే ఇక్కడికి వచ్చామండి. చాలా బాగా అన్ని రకాల ఏర్పాట్లు బాగా చేశారు. మా కుటుంబం అందరితో వచ్చి బాగా చేసుకున్నామండి. షష్ఠి పూర్తి చేసుకోవాలని కోరిక నాకు ఎప్పటి నుంచో ఉంది. తిరుపతి దేవస్థానం వాళ్ళు టీవీలో లైవ్ చూసి 4 సంవత్సరాల నుంచి చేసుకోవాలని కోరిక. నా కోరిక మేరకు నా పిల్లలు నాకు సంతోషంగా నేను అన్న ప్రకారంగా తీసుకొచ్చి చేయించారు. ఇక్కడ కూడా ఇక్కడ అంతా చాలా బాగా చేశారు. మాకు చాలా సంతోషంగా ఉంది. సకల దేవతలను పూజించిన తరువాత జరిపే యజ్ఞానికి దీక్షాబద్ధులవుతున్న దంపతులు రక్షా కంకణాలను ధరిస్తారు. ఈ రక్షా కంకణం చెడు ఆలోచనల నుంచి విముక్తి కలిగిస్తుంది. మంత్రప్రోక్తమైన ఈ కంకణం భౌతికమైన ఉపద్రవాల నుండి రక్షించడమే కాకుండా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కలిగిస్తుంది. ఇన్నేళ్లు ఒకరికొకరు కట్టుబడి ఉన్న ఈ దంపతులు మరోసారి ఆ సంసార దీక్షకు పునరంకితం కావడం కూడా ఈ దీక్షా కంకణ ధారణలో ఉంది. ನಮ್ಮ ಹೆಸರು ರಂಗಣ್ಣ ಸೇಟೆ. ನಮ್ಮ ಶ್ರೀಮತಿಯವರ ಹೆಸರು ಶಶಿಕಲಾ ಅವರು. ನಾವು ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯದಿಂದ ಬಂದಿದ್ದೇವೆ. ತಿರುಮಲ ತಿರುಪತಿ ದೇವಸ್ಥಾನದವರು ಈ ವಯೋವೃದ್ಧರಿಗೆ ಒಳ್ಳೆಯ ಒಂದು ಅವಕಾಶವನ್ನು ಕೊಟ್ಟು ಆಶೀರ್ವದಿಸಿದ್ದಾರೆ. ಅವರಿಗೆ ನಾವು ನಮ್ಮ ధన్యవాదాలను తెలుస్తా ఇದ್ದೀವಿ. ఇక్కడ ఈ షష్ఠి పూర్తి మహోత్సవం అనేది మా అమ్మాయి చిన్నమ్మాయి గూగుల్లో చూసి మాకు చెప్పి మేము ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఈ రిజిస్ట్రేషను ఈ వ్యవహారం అంతా కూడా చాలా సజావుగా ఆధ్యాత్మికంగా మంచిగా జరిగిందని చెప్పడానికి నేను చాలా ఆనందపడుతున్నాను. ఉగ్రరథ శాంతి అనే ఈ షష్ఠ్యబ్ది వ్రతంలో జరిగే మహోన్నత వైదిక ప్రక్రియ హోమం. అగ్నిని ప్రతిష్ఠించి అర్చించి ఆ అగ్ని ద్వారా సమస్త దేవతలకు యజ్ఞ ఫలాన్ని నివేదించడమే హోమం. ఈ దంపతుల చేత పూజింపబడిన సమస్త దేవతలు యజ్ఞ హవిర్భాగాన్ని అగ్ని ద్వారా స్వీకరించి సంతృప్తులై
ఈ దంపతులకు శుభ ఫలితాలను ప్రసాదిస్తారని శాస్త్రం. మంత్రపూర్వకంగా శుద్ధి చేయబడిన హోమద్రవ్యాన్ని దంపతులందరి చేత పురిసింపజేస్తున్నారు. అనంతరం పురోహితులు ఆ పవిత్ర హోమద్రవ్యాన్ని అగ్నికి ఆహుతి చేస్తున్నారు. పంచభూతాలలో ఒకరైన అగ్నిదేవుడు ఆ హోమద్రవ్యాన్ని స్వీకరించి తన ధూమమాలికల ద్వారా పుణ్యలోకాల్లోని దేవతలకు అందించడంతో ఈ హోమం అనే ప్రక్రియ పూర్తవుతుంది. టీటీడీ దేవస్థానం వారు ఈ సామూహిక షష్ఠపూర్తి కార్యక్రమం చేసిన దాని నుంచి చాలా అనుకూలమైంది. చాలా మంచి కార్యక్రమం ఇది మేము కర్ణాటక నుంచి వస్తున్నాము. కర్ణాటక బంగారుపేట నుంచి వస్తున్నాము. చాలా అనుకూలమైంది, మంచి ప్రోగ్రాము. ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క షష్ఠపూర్తి మహోత్సవ కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మా జీవితంలో ఒక గొప్ప అనుభవం, గొప్ప అపూర్వమైనటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో మీరు ఏర్పాటు చేసి మాకు ఈ యొక్క చక్కటి సదవకాశాన్ని కల్పించినందుకు ఈ కార్యక్రమ నిర్వహణ చేసే వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వివాహం అనేది హిందూ జీవన విధానంలో ఒక మరపురాని మధురానుభూతి. నవవధువు ఆశల హరివిల్లు హృదయాకాశంలో విరిసిన శుభవేళ కలల రాకుమారుడు కాబోయే వరుడై కనుల ముందు నిలిచి ఈ క్షణం నుండి నీకు అన్నీ నేనే అన్న వాగ్దానం చేసి 3 ముళ్లతో 7 అడుగులతో 100 ఏళ్లు తోడుంటానని చెప్పిన క్షణాన ఆశల కనురెప్పలను హారతిగా నెట్టి ఆ ప్రమాణానికి లోబడి వరుని అంగీకరించిన ఆనాటి వధువు ఈ 60 ఏళ్ల పెళ్లిలో తీరిన ఆశలను ఆవిష్కరించుకొని పొందిన పుత్రసంతానంతో సగర్వంగా ఈ జీవితాన్ని ప్రసాదించిన తన భర్త ముందు మరొకసారి వధువుగా మారే అనుభూతి షష్ఠిపూర్తి. ఇక్కడ షష్ఠపూర్తి చేసిన చాలా సంతోషంగా ఉంది. అంతా బంధుమిత్రులతో అంతా వచ్చి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఎన్నో చోట్ల చేసుకోవాలనుకున్నాను కానీ ఇక్కడ చాలా శ్రేష్టంగా పవిత్రంగా శాంక్టిటీతో జరిగిందానికి మేమంతా చాలా సంతోషంగా ఉన్నాము. టీటీడీ దేవస్థానం సభ్యులకు అందరికీ మా తరపున ధన్యవాదాలు తెలుపుతున్నందుకు చాలా సంతోషం అండి. వెంకటేశ్వర భక్తి ఛానల్ వారి తరఫున ఈ కార్యక్రమం చాలా జరగడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దేవుడి సన్నిధిలో ఈ కార్యక్రమం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. మా చుట్ట బంధువర్గం వాళ్ళతో ఎదురుగా మాకు ఈ కార్యక్రమం అంతా జరగడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఉగ్రరథ శాంతి యజ్ఞంగా పిలువబడే ఈ షష్ఠ్యబ్ది వ్రతం 60 ఏళ్ల పెళ్లిగా ప్రాచుర్యంలోకొచ్చింది. కాలానుగుణంగా ఈ యజ్ఞాన్ని నిర్వహించుకునే దంపతులు పుష్పమాలను మార్చుకోవడం, మంగళసూత్రధారణ చేయడం, తలంబ్రాలు పోసుకోవడం వంటి ముచ్చటలను అనుమతించడం వలన షష్ఠిపూర్తి అంటే
60 ఏళ్ల పెళ్లి అనే భావన బలపడింది. ఈ ముచ్చటలు అందరికీ ఆమోదయోగ్యం కావడం, ఆనందదాయకం అవడం వలన అనుసరణీయమయ్యాయి. ఈ దంపతుల మధ్య జరుగుతున్న ఆ ముచ్చటలను మనము వీక్షిద్దామా? ఈ షష్ఠిపూర్తి మహోత్సవానికి ఎంతమందో చేసుకోవాలనుకుంటుంటారు, కానీ అందరికీ సాధ్యమైన పని కాదు. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ కలియుగంలో అందరికీ అన్ని రకాలుగాను షష్ఠిపూర్తి చేసుకునేట్టుగా ఈ తక్కువ ఖర్చుతో ఎక్కువ ఫలితాన్ని పొంది అందరి ఇంతమంది సహకారంతో ఈ వెంకటేశ్వర స్వామి యొక్క పుణ్యం వలన షష్ఠిపూర్తి చేసుకుని ఆయురాగ్యాలను పెంచుకుంటున్నాం. అంటే ఎందుకంటే ఎవరికో కొంతమందికి మాత్రమే చేసుకోగలరు, కానీ అందరూ చేసుకోగలరు ఆయన దీనివేనంటూ మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనములు. ఈ పుణ్య దంపతుల శిరస్సులపై జాలువారే తలంబ్రాలు తీరిన ఆశలకు సంకేతాలు, అభినందన పురస్కారాలు మలయ సమీరంలా వచ్చి తోడువై నీడవై అర్ధాంగివై అమరి నాకీ కుటుంబాన్ని ప్రసాదించిన నీకు నా అభినందనాశీస్సులు అంటూ వరుడు వధూతలపై తలంబ్రాలను పోస్తాడు. మాతృత్వ భావనను అనుభవించి తల్లిదండ్రులను మరిపించే ప్రేమను కురిపించి తన కోసం తన బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేసి మలిసంజకు మరలుతున్న ప్రేమమూర్తికి ఆ అర్ధాంగి చేసే ప్రేమాభిషేకాలు ఈ తలంబ్రాలు. కని పెంచి తమ కోసం ఎన్నో కష్టాల కోర్చి తమ బంగారు భవితకు బాటలు పరిచిన తల్లిదండ్రులను, తమ పుట్టుకకు కారణమైన వారి వివాహాన్ని వీక్షించి కేరింతలు కొడుతున్న కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు వారి ఆనందాతిశయాలు ఈ తలంబ్రాలు. నేడే నాగవల్లి నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెలులు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే చెల్లు నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి. గృహస్థాశ్రమంలో అత్యంత ఆనందాన్ని కలిగించేది 60 ఏండ్ల పుట్టినరోజు. 60 ఏండ్లు నిండినప్పుడు షష్ఠిపూర్తి జరపడం సంప్రదాయంగా వస్తోంది. అప్పుడు వృద్ధ దంపతులు నూతన దంపతులుగా మారి బంధుమిత్రులు, మనుమలు, మనుమరాండ్లతో ఈ మహోత్సవంలో పాల్గొని ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలకు కృతజ్ఞతలను తెలియచేస్తారు. ఈ షష్ఠిపూర్తి ఉత్సవంలోని ఆంతర్యం ఇదే. మరి మీరు ఈ షష్ఠిపూర్తిలో పాల్గొనండి, ఆ ఆనందాన్ని మీరు పొందండి. ఓం నమో వెంకటేశాయ. నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి నేడే పెండ్లి వేళ నేడే నాగవల్లి ఆడుచు శోభాన పాడు మనరే.
పున్నమి గరుడు సేవ ఈ నెల 6వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం. తిరుమలగిరిరాయ దేవరాకూతరాయ తిరుమలగిరిరాయ దేవరాకూతరాయ సురత బిన్నాడరాయ సుగుణ కోనేటిరాయ తిరుమలగిరిరాయ దేవరాకూతరాయ పున్నమి గరుడు సేవ ఈ నెల 6వ తేదీ గురువారం రాత్రి 7 గంటలకు తిరుమల నుండి ప్రత్యక్ష ప్రసారం మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో. సంప్రదాయ వస్త్రధారణతో తిరుమల శ్రీవారి దర్శనం. శ్రీవారి భక్తులారా, గుడి మన సంస్కృతి సంప్రదాయానికి ఒడి. తరతరాల మానవ జీవన వికాసానికి వారధి మన గుడి. అలాంటి గుడిలోని స్వామివారి దర్శనం చేసుకునే శుభవేళ మనం మన సనాతన సంప్రదాయాలను అనుసరించాలి. గుడిలో ఏ నియమాలు పాటించాలో ఆ నియమాలు అనుసరించాలి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులం కావాలి. దీనిననుసరించి దక్షిణ భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాలలో ఇప్పటికే సంప్రదాయ వస్త్రధారణ తదితర నియమాలను అనుసరిస్తున్నారు. ఇక మన హైందవ ధర్మానికి ప్రతీకగా, మన సనాతన సంస్కృతి సంప్రదాయానికి సజీవ సాక్షిభూతంగా నిలుస్తున్న మన తిరుమల పుణ్యక్షేత్రంలో కూడా ఇదే సంప్రదాయాన్ని అమలు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇందులో భాగంగా సంప్రదాయ వస్త్రధారణను అమలు చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఇప్పటికే సంప్రదాయ వస్త్రధారణను శ్రీవారి ఆర్జిత సేవలలో, వీఐపీ బ్రేక్ దర్శనంలోనూ అమలు చేస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రస్తుతం నూతనంగా భక్తులకు మరింత సౌకర్యం చేసిన ఆన్లైన్ 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంలోనూ సంప్రదాయ వస్త్రధారణను ఖచ్చితంగా పాటిస్తోంది. పురుషులు పంచె ధోవతి, స్త్రీలు చీర లేదా సల్వార్ కమీజ్ లేదా పంజాబీ డ్రెస్ తదితర సంప్రదాయ వస్త్రధారణతోనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోంది. నమో వెంకటేశాయ. ఈ ప్రత్యేక ప్రవేశ దర్శనంకి వచ్చేటువంటి భక్తులకు ముఖ్యంగా 3 సూచనలు, విజ్ఞప్తులు. మొట్టమొదటిది, వారికి సూచించినటువంటి సమయానికి మాత్రమే టీబీసీ 129 దగ్గరకు చేరుకోవాలని విజ్ఞప్తి. రెండవది సాంప్రదాయ వస్త్రధారణ. సాంప్రదాయ వస్త్రధారణ అంటే పురుషులు ధోతి, పంచె, చొక్కా, కుర్తా పైజామా, స్త్రీలు శారీ, హాఫ్ శారీ, లంగా ఓని, దుప్పటాతో కూడుకున్నటువంటి చుడిదార్ వేసుకొని ఆలయంలోకి ప్రవేశించాలని కూడా భక్తుల్ని కోరుకుంటున్నాను. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనంతో పాటు ఇప్పటికే అమల్లో ఉన్నటువంటి 50 రూపాయల సుదర్శనం, ఆ అడ్వాన్స్ బుకింగ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా సాంప్రదాయ వస్త్రధారణలో రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి. బుక్ చేసుకుంటున్న టికెట్స్ మీద వీటన్నింటిని సూచిస్తూ కూడా అన్నింటిని ముద్రించడం జరిగింది. సాంప్రదాయ వస్త్రధారణ ద్వారా మీరు మేమందరము కలిసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకుంటూ దాన్ని కాపాడుతూ విలువలను కాపాడడానికి, మన సంస్కృతిని ప్రతిబింబించడానికి అందరూ దోహదపడాల్సిందిగా విజ్ఞప్తి. మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడుకుందాం. అందుకే సంప్రదాయ వస్త్రధారణను పాటిద్దాం. శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ.